అందరికీ నమస్కారం. హసుధీర ఛానల్కి స్వాగతం. మాస శివరాత్రి మహాశివరాత్రికి ఉన్న అంత విశిష్టత ఈ మాస శివరాత్రికి ఉంది. మాఘమాసంలో పౌర్ణమి తర్వాత అమావాస్య ముందు వచ్చే చతుర్దశి నాడు మహాశివరాత్రిగా మనం జరుపుకుంటాం. ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు సోమవారం. అలాగే చతుర్దశి తిథి కూడా ఆయనకి ఎంతో విశేషం కనుక సోమవారం చతుర్దశి కలిసి వచ్చిన నాడు ఖచ్చితంగా ఆ పరమేశ్వరుడిని పూజించుకోవడం వల్ల మనకి విశేషమైన యోగం కలిసి వస్తుంది. పౌర్ణమి చంద్రుడి నుంచి అమావాస్య వచ్చేసరికి చంద్రుని శక్తి తగ్గుతుంది. కేతుగ్రహ ప్రభావం వల్ల ఇలా జరుగుతుంది. ఈ కేతుగ్రహ ప్రభావం వల్ల జీర్ణాశయకు సంబంధించిన వ్యాధులు, అలాగే చదువులో వెనకడుగు, వివాహం ఆలస్యం, ఉద్యోగంలో ఆలస్యం ఇలాంటి ఆటంకాలన్నీ ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ మాస శివరాత్రి పూజ అలాంటి ఆటంకాలన్నీ తొలగిపోయేటట్టు చేస్తాయి. ఆ శివరాత్రి నాడు మనము ఎలాగైతే ఆ శివుణ్ణి పూజిస్తామో అంతే నిష్టగా ఈ మాస శివరాత్రిని కూడా మనం జరుపుకోవాలి. సాయంత్రం గుడికి అంటే శివాలయానికి వెళ్ళి 1, 3, 5, 11 ప్రదక్షిణలు చేసి, శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి పాలు, పెరుగు, తేనెలతో అభిషేకం చేయవచ్చు. లేకుంటే మీకు ఇష్టమైన ఏవైనా పళ్ళ రసాలతో అయినా కూడా ఆయనకి అభిషేకం చేసుకోవచ్చు. ఉపవాసం ఉండేవాళ్ళు నిష్టగా ఉండాలండి. మధ్యాహ్నం పూట నిద్రించకూడదు. సాయంత్రం స్నానం చేసి మళ్ళీ తిరిగి గుడికి వెళ్ళాలి. ఇంట్లోనూ పూజ చేసుకోవాలి. ఇలా మాస శివరాత్రి జరుపుకోవడం వల్ల మానసిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఇంకా ధనాభివృద్ధి కూడా మనకి కలుగుతుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు ఈ మాస శివరాత్రి పూజ కానీ మనం చేసుకోవడం వల్ల వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అందరికీ ఆ పరమశివుడి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ మన వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. నమస్కారం.